తల్లి మనం ఎంత పెంచి ఎంత పెద్దగా చేస్తే తల్లి ఆ తల్లికి మనం ఎంత చేసినా ఎంత తక్కువ ఎంత పెట్టినా మనం ఎంత చేసినా కూడా మనం రుణం తీర్చుకోలేము. అవును అంటే ప్రతి కొడుకు మనం ఎంత సంపాదించి ఎంత చేసినా కూడా మనం రుణం తీర్చుకోలేము. మనం వాళ్ళు మనం పుట్టించారు కాబట్టి రుణం మనం ఇవ్వాలి. వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళ దండం పెట్టాలి, తల్లిదండ్రులకి దండం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు లేని మనం లేము. 100% కరెక్ట్. అమ్మ అంటే లాస్ట్ కళ్యాణ్ రామ్ ఒక షాట్ ఉంటది, చెయ్యి ఇట్లా పెట్టుకుంటారు, చేసేస్తాడు. ఆ దారి తప్ప ఇంకా దారి తప్పదిగా. తల్లిని కాపాడుకోవాలంటే ఒకటే సీన్ కాదు, త్యాగం చేసే తల్లి కోసం. అది హ్యాట్సాప్ చెప్పాలి. కళ్యాణ్ రామ్ కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్, మంచి సినిమా మాత్రం బాగుందన్న. ఒకటి పటాస్, ఒకటి బిందుసారా, సారీ అమ్మ తోడు శ్రీ జోస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీది కూడా అన్ని ఈ ఛానల్ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళ వల్లనే సినిమా బతుకుది. వాళ్ళ గీడ కొన్ని కార్డులు గీడలు ఇచ్చి బతికించిండి అయ్యా. సినిమా మాత్రం సినిమా వేస్తే స్టోరీ మొత్తం కళ్యాణ్ రామ్ విజయశాంతి ఇద్దరి మధ్యలో స్టోరీ నడుస్తుంది. కాకపోతే రొటీన్ స్టోరీ, కాకపోతే తీసే విధానం బాగుంది. ఇందులో సెకండ్ హాఫ్ నచ్చిందన్న నాకు. పాటలు కొద్దిగా మైనస్, స్క్రీన్ ప్లే కొద్దిగా మైనస్, మిగతా అంతా టోటల్స్. దీనికి ప్లస్ ఎవరంటే విజయశాంతి, కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ అమ్మా తోడు. ఏం ఊచకోత బాలకృష్ణ వెంకటేష్ ఇంకోడు ఆ హీరోలు పనికిరారు విజయశాంతి కింద. అమ్మా తోడు ఏం రయ్యా ఈ ఏజ్ లా ఒక లేడీ సింహం, లేడు పులే ఇక ఆమె ఎగిరి తంతుంటే ఆర్జీజీ ఛానల్ నీ మైక్ పగిలేటట్టు ఉందన్న. అట్ట తంతుంది ఆమె. కానీ ఒసే రాములమ్మ ఉంది కదా, ఇంతకుముందు ఒసే రాములతో ఇంకో సినిమా తీసిన, ఆ సినిమా పేరు గుర్తులేదు. నేను టీవీలలో చూసిన, అప్పుడు పుట్టలేదేమో అని. ఆ సినిమాలో ఎట్లా కుదురుతుంది, దానికి రెట్టింపు కుదురుతుందన్నో. ఆ థియేటర్ పలిగేడాడు ఉందన్నో. విజయశాంతి అక్క నువ్వు సినిమాలు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినావు అనుకో, ఈ హీరోలకు ఛాన్స్ దొరుకుతుందా? ఈ హీరోలకు ఛాన్స్ దొరుకుతుందా? నేను ఒకటే చెప్తున్నా, మన విజయశాంతి అక్క మళ్ళీ కంబ్యాక్ ప్రతి సినిమాలో చేసింది అనుకో, ఇక ఈ హీరోల పని, ఈ హీరోల పని, ఈ సైడ్ యాక్టర్ల పని అయిపోయినట్టే. కళ్యాణ్ రామన్న నువ్వు విజయశాంతి అక్కను పెట్టి నువ్వు చాలా మంచి పని చేసినావు. నీ ప్రొడక్షన్ లో చాలా చక్కని ప్రొడక్షన్ వాల్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. బాగా చికెన్ తోని బాగా ఫుడ్ పెట్టినావు అందరినీ. చాలా చక్కటి బాగా నటించాడు. దీనికి మాత్రం నేను ఇచ్చే రేటింగ్ 3 గుడ్లు. ఎందుకు 2 గుడ్లు ఎందుకు ఇస్తలేనంటే, ఆ స్క్రీన్ ప్లే కొద్దిగా నచ్చలేదు, పాటలు మైనస్, బీజిఎస్ బాగున్నాయి. ఎందుకంటే అక్కడ కొడతారు కదా, డబ్ కొడతారు, అది బాగుంది. పాటలు బాగోట్లేదు. ఆడేవాడు అని లంగాడు. నేను బరాబర్ చెప్తా. విజయశాంతి సినిమా చూడాలంటే విజయశాంతి, కళ్యాణ్ రామ్ ఇద్దరు. అలా ఇంకోటి మర్చిపోయినా, శ్రీకాంత్ కూడా బాగా నచ్చించుడు. శ్రీకాంత్ ఉన్నాడు కదా యాక్టర్, అసలు హీరో శ్రీకాంత్, ఆయన కూడా బాగా నచ్చింది. చాలా చక్కగా ఉంది సినిమా. అందరి సినిమా బాగుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అవుతుంది. పాటలు కొద్దిగా ఒక్క పాట 2-3 పాటలు పడితే బాగుండు. అందులో పడదు కదా మన బింబిసారా, అందులో కొద్దిగా ఒక సిగ్నేచర్ సాంగ్, అట్లాంటి సాంగ్ పడి ఉంటే బాగుండు అనిపించేది. సాంగులు ఏం బాగాలేవు, బీజెస్ బాగున్నాయి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఆయన పేరు తెలియదు కానీ, అరే బాబు కొద్దిగా సాంగ్ మంచిగా సెలెక్ట్ చేసుకోని చెప్తున్నా. జై హింద్, జై పిఎస్పీకే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూసి తెలుగు సినిమాని బతకరించాలని కోరుకుంటా. జై హింద్, జై పిఎస్పీకే. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూసేస్తున్నా భయ్య. ఏంటంటే అర్జున్ క్యారెక్టరైజేషన్ లో కళ్యాణ్ రామ్ గారు, వైజయంతి క్యారెక్టరైజేషన్ లో విజయశాంతి గారు నిజంగా యాక్టింగ్ ఇద్దరు చింపి ఇరగదీసి పడేసిరని చెప్పుకోవచ్చు. ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ప్రీలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు భయ్య, లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ½ అవర్ ముందు మీ కళ్ళల్లో నుంచి ఎమోషన్స్ నీళ్లు తిరుగుతాయని చెప్పేసి అన్నారు. అంటే ఏ సినిమాలో అయినా సరే ఎమోషన్ ఉంటుంది, మాస్ ఉంటుంది, యాక్షన్ సీన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. కానీ ఎమోషన్ అని అంటే మామూలుగా నేను నార్మల్ అనుకున్నా, కానీ ఈ రేంజ్ ఆఫ్ ఏంటంటే థియేటర్లో కూర్చుంటే కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తెప్పించే లెవెల్లో ఈ రేంజ్లో ఎమోషన్ ఉంటుందని చెప్పేసి నేను ఊహించలేదు భయ్య. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం నిజంగా హీరో గారికి సిచ్యువేషన్ అలా డిమాండ్ చేయడం వల్ల ఏంటంటే తల్లి కోసం చేయి నరుక్కునే సీన్ నిజంగా అసలు ఏంటంటే అదొక్కటి నచ్చలేదు భయ్య. కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల, ఒక తల్లిని సేవ్ చేయడం వల్ల ఏంటంటే ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేయడం వల్ల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఓవరాల్గా మూవీ స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దమ్మున్న స్టోరీ అంటే ఇదే సినిమా భయ్య. ఏంటంటే ఒక తల్లి కొడుకులు ఇద్దరు కలిసి స్ట్రాంగ్ రిలేషన్ బాండింగ్ ఏ రకంగా ఉంటుంది, దేనివల్ల విడిపోవాల్సి వచ్చింది, మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఎమోషన్ పరంగా ఏ రకంగా కలుసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి నిజంగా
కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తిరిగే విధంగా చాలా బాగా చూపించారు. ఇది ఒక పర్ఫెక్ట్ పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ మూవీ భయ్య. ఏంటంటే కామెడీ లేదు కానీ ఏంటంటే సాంగ్స్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా కానీ మూవీ అయితే స్టోరీ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు భయ్య. ఇంటర్వెల్ బ్యాంక్ లో ఏంటంటే ఇటు విలన్ కి కానీ అటు హీరోకి కానీ ఇద్దరికి మధ్యలో ఒక సీన్ పెట్టిరు భయ్య. మాస్ ఫైటింగ్ సీను, మాస్ ఎలివేషన్ ఫైట్ సీను నిజంగా మామూలు గూస్ బంప్స్ రాలేదు. ఇంకోటి ఏంటంటే హీరో గారు విలన్ కి దమ్కి ఇచ్చేటటువంటి సీన్స్ కావచ్చు, డైలాగ్స్ పరంగా కావచ్చు, ఏదైనా కానీ చాలా బాగా పెట్టారు. కాస్ట్యూమ్ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయలేదు. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి భయ్య. ప్రతి ఒక్క ఆడియన్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం లేదు భయ్య. థ్యాంక్ యూ భయ్య.